హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి అలాగా చూస్తున్న వాళ్ళందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. సో ఈ దసరాకి మీరు కూడా ఎంతో సంతోషంగా ఉండాలి, అలాగే ఐశ్వర్యంతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేనైతే దసరాకి ఇలా రెడీ అయ్యాను అనమాట. నార్మల్ డేస్ లో ఎలాగూ డ్రెస్సెస్ ఇవే ఉంటాయన్నమాట. ఫెస్టివల్ అయితే మాత్రం కంపల్సరీ శారీయే కట్టుకుంటాను. సో నా శారీ లుక్ అయితే ఎలా ఉందో ఒకసారి అయితే చెప్పేసేయండి. అలాగే ఫుల్ కూడా నేను లెంత్ చూపిస్తాను మీకు. ఇంకొకటి ఏంటి అంటే ఈ రోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పులిహోర అయితే నేను చేయబోతున్నాను. సో అమ్మవారికి ఈ రోజు తప్పకుండా ఏ ప్రసాదం చేసినా చేయకున్నా పులిహోర మాత్రం ఖచ్చితంగా పెట్టాలన్నమాట. సో పులిహోరకి ప్రాసెస్ ఏంటి, అసలు ఎంత ఈజీగా చేసుకోవచ్చు అన్నది నేనైతే చూపిస్తాను. ఈ రోజు మన వీడియో అయితే ఫాలో అయిపోండి మరి. అలాగే శారీ ఫుల్ లుక్ ఎలాగుందో ఒకసారి అయితే చూసేసేయండి. సో శారీ ఫుల్ లుక్ ఇదన్నమాట. కనిపిస్తుందనే అనుకుంటున్నాను. సో ఫుల్ లుక్ ఇలా ఉంది. బ్యాక్ అయితే హెయిర్ స్టైల్ ఇలా వేసాను అనమాట, ట్రెడిషనల్ వేలో. ఇంకా బయట ముగ్గులు ఇవన్నీ అయితే వేసేసాను. అవి కూడా ఒకసారి చూపిస్తాను మీకు, రండి. ఇక బయట అయితే ముగ్గులు అయితే వేసేసానండి. కాకపోతే ఇంకా వాహన పూజ అయితే చెయ్యాలన్నమాట. స్కూటీకి, పిల్లల సైకిల్కి చేద్దాం. మన కిచెన్ లోకి అయితే వచ్చేసాము. సో చెప్పాను కదా, పులిహోరకి చాలా మంది కంగారు పడిపోతుంటారు. ప్రాసెస్ లేట్, ఈ ఫెస్టివల్ సీజన్ లో హడావిడి అనేసి. చాలా ఈజీ, ఓన్లీ 5 minutes లో చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాం, రండి. ముందుగా కుక్కర్ లో మనము రైస్ అనేది ఉడకపెట్టుకోవాలండి. ఆ రైస్ ఉడికేటప్పుడే మనం ఏం చేయాలి అంటే ఇలా పసుపు, అలాగే కొంచెం ఉప్పు, ఆయిల్ వేసి ఉడకపెట్టేసుకోవాలి. ఒక 2 విజిల్స్ వస్తే చాలు, మనకు పొడి పొడిలాడుతుంది అనమాట రైస్. ఇప్పుడు ఈ రైస్ ని మనం కొంచెం చల్లార పెట్టుకోవాలి ఫ్యాన్ దగ్గర. సో మనం వేరే బౌల్ లేకి మొత్తం తీసేసుకున్నాం. కొంచెం చల్లార పెట్టుకోవాలి. అప్పుడు మనకు పొడి పొడిలాడుతుంది అనమాట రైస్ అనేది. ఫ్యాన్ దగ్గర పెట్టేద్దాం. సో బౌల్ అయితే చిన్నదైంది, పెద్ద దాంట్లోకి వేసుకున్నాను అనమాట. ఎందుకంటే కలిపేటప్పుడు మనకి ఇరుగ్గా ఉంటే అన్నం అనేది పిసురు అయిపోతుంది. ఓకే అండి, ప్యాన్ అయితే హీట్ చేసాము, ఆయిల్ వేసేసాం అనమాట. ఇప్పుడు ఇందులో జీలకర్ర, ఆవాలు, అలాగే దంచిన పచ్చిమిర్చి, అల్లం వేయాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఒక చిన్న ప్యాకెట్ నెయ్యి కూడా వేస్తాం, ఫ్లేవర్ బాగుండేందుకు. అలాగే ఒక 5-6 జీడిపప్పులు మన చాయిస్ పట్టి. వీటిని కొంచెం ఫ్రై చేసి ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు ఈ పోపుని మన రైస్ లో వేసి కలిపేద్దాం. రైస్ కూడా చల్లారిపోయింది. మన పోపుని కలిపేసి ఫైనల్ గా ఇంకొంచెం ప్రాసెస్ ఉంది, చెప్తాను. ఆల్రెడీ రైస్ ఉడికేటప్పుడు కొంచెం వేసుంటాం కాబట్టి ఇంకొంచెం సాల్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు దీన్నంతా నీట్ గా కలుపుకుందాము. మొత్తము అన్నం రైస్ అంతా ఈ పోపు పట్టేలాగా కలుపుకుందాము. ఇది చాలా బాగుంటుందండి. అలాగే చాలా ఈజీ వే కూడా. ఎవరు వంటలు రాని బిగినర్స్ కూడా ఈజీగా పులిహోర చేసేసి ఆఫ్టర్నూన్ ఆలు మసాలా చేసుకున్నారంటే దీంట్లో కాంబినేషన్ సూపర్ ఉంటది. అది దేవుడు ప్రసాదానికి, అలాగే మనకు తినడానికి కూడా మంచి ఫెస్టివల్ వైబ్స్ వస్తాయి అన్నమాట. నేనైతే ఎప్పుడు దసరా వచ్చినా కంపల్సరీ చేసే డిష్ అన్నమాట ఇది. ఇప్పుడు మనం మసాలా అయితే కలిపేసాం కదా పోపు. ఇప్పుడు దీంట్లో ఫైనల్ పని ఒకటి ఉంది. ఇందులోకి ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ నిమ్మకాయ పులుసు. ఒక 2 కాయలు వేసుకుంటే సరిపోద్దండి, మరి ఎక్కువ కూడా అవసరం లేదు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేయాలి. ఇది మిక్స్ చేయడంలోనే ఉంటదండి టేస్ట్ అంతా కూడాను. ఊరికే పైన మనం వేసుకుంటే ఆ టేస్ట్ అనేది మాత్రం రాదు. ఎంత బాగా మిక్స్ చేస్తామో అంత మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఎప్పుడు కూడా పులిహోరకి. సో ఇలా నీట్ గా మిక్స్ చేసేసుకుంటాము. ఓకే, పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది.
ఓకే, చూసారు కదండి, మన టేస్టీ పులిహార అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అమ్మవారికి ప్రసాదం పెట్టేద్దాం. పూజ అయితే ఇలా జరిగిందండి. మనసుకు చాలా ప్రశాంతం అనిపించింది. మీకు కూడా ఈ పూజ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకే అండి, నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మరొకసారి మీకు అందరికీ దసరా శుభాకాంక్షలు. అలాగే నా పూజ ప్రసాదం మీకు ఎలా అనిపించాయో కామెంట్ అయితే చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.